ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ సామ్సంగ్ బీకేసీ ముంబైలో అయితే ఉన్నాను. ఇక్కడ మొత్తం 3 జోన్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మొత్తం మీ హోమ్ని స్మార్ట్ హోమ్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఈ డివైజెస్ మీ దగ్గర ఉంటే మొత్తం మనం చూద్దాం. ఫస్ట్ 3 జోన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ జోన్ వచ్చేసరికి కనెక్టెడ్ కిచెన్, మన ఇంట్లో కిచెన్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంత దగ్గర ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ క్లోసెట్, సో అది కూడా నేను తర్వాత చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అండ్ థర్డ్ వచ్చేసరికి ప్రైవేట్ సినిమా. మొత్తం 3 జోన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ మనం కిచెన్ స్టార్ట్ చేద్దాం. కనెక్టెడ్ కిచెన్ అంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? రిఫ్రిజిరేటర్ అయితే కావాలి. రిఫ్రిజిరేటర్ లేకపోతే ప్రతి ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్ అయితే ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంటెలిజెంట్ కిచెన్. ఇది మొత్తం కిచెన్ లాగా ఉంటుంది. మీరు చూస్తుంటే చూడొచ్చు మొత్తం కిచెన్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మనం రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడదాం. ఇది స్మార్ట్ రిఫ్రిజిరేటర్ సామ్సంగ్ ది, ఫ్యామిలీ హబ్ అని కూడా అంటారు. మొత్తం ఇక్కడ మనకి ఒక డిస్ప్లే కూడా ఉంటుంది. దీని గురించి సెపరేట్ వీడియో కూడా చేస్తాం మన ఛానల్లో, మీరు చూసే ఉంటారు. ప్రజెంట్ దీన్ని స్మార్ట్ అని ఎందుకంటామంటే దీనిలో ఫీచర్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ దీనిలో కెమెరా అయితే ఉంటుంది. కెమెరా మీకు బయట కనిపించదు, లోపల ఒక కెమెరా అయితే ఉంటుంది. అది కనపడాలంటే దీన్ని ఇలా మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు అక్కడ కెమెరా కనిపిస్తుంది. కెమెరా మనకి ఒకటే యాంగిల్లో ఉంది. మొత్తం లోపల ఫుడ్ ఐటమ్స్ అన్ని అది ఎలా క్యాప్చర్ చేయగలదని ఒక డౌట్ వస్తుంది ఫస్ట్ మనకి. మీరు ఎప్పుడైనా ఫుడ్ బయటికి తీసేటప్పుడు కానీ లేకపోతే లోపల పెట్టేటప్పుడు కానీ కెమెరా ఏం చేసిద్దంటే వాటిని ఫొటోస్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు యాపిల్ నేను బయటకు తీసా కదా, ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, ఏమే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఏది నేను బయటకు తీసాను ఏది లోపల పెట్టాను ఇక్కడ మీకు ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తం ఫుడ్ అసలు లోపల మొత్తం ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఫుడ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇట్లా క్లోజ్ చేయండి, కిందకి తీసుకురండి. ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం మన ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లోపల పెట్టాము మనం, అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి మనకి డోర్స్ కూడా ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ అంటే మనకి లెఫ్ట్ ఒక డోర్ ఉంటుంది, రైట్ సైడ్ డోర్ ఉంటుంది కదా. లెఫ్ట్ సైడ్ డోర్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ డోర్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీ ఫ్రిడ్జ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు అవసరమైన ఐటమ్స్ మేము మిస్ అయినాయి అనుకోండి, అయిపోతున్నాయి అనుకోండి, మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వాటిని తెచ్చుకోవచ్చు కూడా. వాటిని మీ షాపింగ్ లిస్ట్లో యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మొత్తం లిస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు లిస్ట్లో నుంచి ఏమైనా మనం వంట చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి. పన్నీర్ సెలెక్ట్ చేస్తున్నా, పన్నీర్తో వంట చేయాలనుకుంటున్నా. పన్నీర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఫర్ రెసిపీస్ అని ఉంది కదా, దీని మీద మనం ట్యాప్ చేసాం అనుకోండి, పన్నీర్తో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో మొత్తం అన్ని రెసిపీస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ ఇది సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే ఇస్తుంది. చూద్దాం ఎన్ని రెసిపీస్ చేయొచ్చో. 208 రెసిపీస్ అయితే మనం పన్నీర్తో చేయొచ్చు. సో దీనిలో మీకు #మైక్రోవేవ్ అని కనిపిస్తుంది అనుకోండి, దాన్ని మీరు డైరెక్ట్ మైక్రోవేవ్కి పంపించవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి పన్నీర్ టిక్కా #మైక్రోవేవ్ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసామనుకోండి, సో ఈ రెసిపీ తయారు చేయడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటంలో చూడొచ్చు సెండ్ టు మైక్రోవేవ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇది డైరెక్ట్ మైక్రోవేవ్కి అయితే వెళ్ళిపోయింది. మైక్రోవేవ్కి లిస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి మీరు మిగతా కంట్రోల్ చేయొచ్చు. మిగతాది అక్కడి నుంచి మీరు కుక్ చేయడం అంతా అక్కడి నుంచి చేయాలి. మాన్యువల్గానే మీరు కుక్ చేయాలి. మీరు వెళ్ళి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అని వేసిన తర్వాత మైక్రోవేవ్లో మీరు పెట్టగానే అది కుక్ చేసిద్ది. అదే కలుపుకొని అదే చేయదు. మాన్యువల్గా మీరు చేయాల్సిన పనులే చేయాల్సి ఉంటుంది కుకింగ్లో. కుకింగ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా వరకు మనకి ఐటమ్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఆ మైక్రోవేవ్ నుంచి కుక్ చేసినవి. మైక్రోవేవ్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మైక్రోవేవ్లో 0 ఆయిల్తో కూడా మీరు కుకింగ్ అయితే చేయొచ్చు. అంతేకాదు మీరు కుక్ చేసేటప్పుడు క్యాలరీస్, ఒకవేళ మీరు కొంతమంది క్యాలరీ కౌంట్లో ఉంటారు కదా, సో మీరు ఎంత క్యాలరీస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇంగ్రీడియంట్స్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి అనుకో, దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉంటాయి. అంటే కొన్ని ఐటమ్స్ వాళ్ళకి పడవు. కొంతమందికి ఆనియన్ ఇష్టం ఉండదు, కొంతమందికి మిర్చి ఇష్టం ఉండదు. ఇట్లాంటివి మీరు వేసుకోకూడదు అనుకుంటుంటారు. అట్లాంటివి కూడా మీరు కంట్రోల్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీ ఫుడ్ ఏది యూజ్ చేయాలనుకుంటున్నారు, ఏది యూజ్ చేయకూడదు అనుకుంటున్నారు, అవన్నీ దానికి ఇస్తే అది మీకు సజెషన్స్లో హెల్ప్ చేస్తుంది. కంప్లీట్గా ఇది మీకు ఏ సహాయంతో సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది మైక్రోవేవ్ గురించి. అండ్ ఇంకా మళ్ళీ మనం ఫ్రిడ్జ్కి వచ్చేద్దాం. ఫ్రిడ్జ్లో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి డివైజెస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సేమ్ ఇదే మీరు సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్లో కూడా చూడొచ్చు. స్మార్ట్ థింగ్స్ యాప్లో కూడా మీరు అన్ని డివైజెస్ అక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ రిఫ్రిజిరేటర్ నుంచి కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. అన్ని డివైజెస్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. లైట్స్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ దగ్గర అన్ని, మొత్తం వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ నేను కంట్రోల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ కనిపిస్తుంది, మేము ఓపెన్ చేసాం అనుకోండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైతే సైకిల్ ఉంటుంది కదా, మీరు ఎంత స్పీడ్లో రన్ చేయాలనుకుంటున్నారు, ఏ క్లాత్ దాంట్లో యూజ్ చేస్తున్నారు, అవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైకిల్లో మనకి కాటన్ అని కనిపిస్తుంది. లేదా ఆటోమేటిక్ పెట్టినా కానీ ఆటోమేటిక్ ఏ బెటర్ అనుకోండి, ఏ సహాయంతో అదే డిటెక్ట్ చేసిద్ది. లోపల మీకు ఏమి యూజ్ చేస్తున్నారు, ఏ క్లాత్స్ మీరు యూజ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు ఎంత వాటర్ కావాలి, దానికి ఏ డిటర్జెంట్ మీరు యూజ్ చేయాలి, ఇవన్నీ అదే మీకు ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. అండ్ దీనివల్ల మీకు పవర్ కూడా సేవ్ అవుద్ది, వాటర్ కూడా సేవ్ అవుద్ది. సో వాషింగ్ మిషన్ స్మార్ట్ వాషింగ్ మిషన్ అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత సెండ్ టు వాషర్ అని కొట్టామనుకోండి,
ఇక్కడ నుంచే మనకి అక్కడ వాషింగ్ మిషన్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు ఏ సెన్సింగ్ అని కనిపిస్తుంది కదా, కంప్లీట్గా సెన్స్ చేసింది మీరు ఎంత లోడ్ వేస్తున్నారు, ఏ క్లాత్ వేస్తున్నారు, అండ్ దానికి తగ్గట్టు అదే వాటర్ ఎంత కావాలో వాటర్ తీసుకుంటుంది, అండ్ ఏ డిటర్జెంట్ కావాలో అదే సజెస్ట్ చేస్తుంది, వాటర్ అదే తీసుకుంటుంది. సో దీనివల్ల మీకు చెప్పా కదా, మీకు పవర్ సేవ్ అయింది, వాటర్ కూడా సేవ్ అయింది, మొత్తం ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది. లేదు మీరే మాన్యువల్గా సెట్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ వాషింగ్ మిషన్లో సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్లో కూడా మీరు స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటితో ఇక్కడ లైఫ్ అని ఉంది కదా, లైఫ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఎనర్జీ చూడవచ్చు, ఎనర్జీ మీకు ఎంత సేవ్ అయింది. ఈ మీరు ఎక్కువ మొత్తం యూజ్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం అదే చేసుకుంటుంది. కాబట్టి ప్రతి దానిలో మీకు యూజ్ అవుతుంది. ప్రతి ప్రోడక్ట్లో ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, ఎయిర్ కండిషనర్ దగ్గర నుంచి, వాషింగ్ మిషన్ దగ్గర నుంచి మొత్తం యూజ్ చేస్తుంది. కాబట్టి అది మీకు ఎనర్జీ సేవ్ చేస్తుంది. ఎనర్జీ సేవ్ చేయడం వల్ల మీకు ఎంత మనీ సేవ్ అయింది ఫర్ మంత్ కరెంట్ బిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఎంత మీరు సేవ్ చేసుకున్నారు లాస్ట్ మంత్, ఈ మంత్ ఎస్టిమేషన్ ఇంతవరకు మీరు సేవ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మీకు డీటెయిల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు కిందకు వస్తే మీకు ఏ డివైస్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నా కూడా ఇక్కడ మీకు లైవ్ కనిపిస్తూ ఉంటుంది. కనెక్టెడ్ డివైజెస్ అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ చూడొచ్చు ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఎనర్జీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బ్యాక్ వచ్చేస్తే మనకి నార్మల్గా ఏదైనా ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఖచ్చితంగా సర్వీస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ముఖ్యంగా ఏసీ లాంటి ప్రోడక్ట్ అనుకోండి, మన ఫిల్టర్స్ ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అవన్నీ మీకు ముందుగానే ఇది మీకు చెప్తుంది మీరు కేర్ తీసుకోవాలని చెప్పేసి. మనం నార్మల్గా అయితే అలానే వదిలేసాం అనుకోండి, తెలియదు. ఫిల్టర్ పాడైన తర్వాత మనం సర్వీస్ సెంటర్ కాల్ చేసి అప్పుడు వచ్చి వాళ్ళు చేంజ్ చేస్తారు. అట్లా కాకుండా ఇది హోమ్ కేర్ అని ఉంది కదా, ఇక్కడ హోమ్ కేర్లోకి వెళ్తే ప్రోడక్ట్ ఏదైనా మనం కనెక్ట్ చేసి ఉంటాం కదా, అన్ని ప్రోడక్ట్స్ ఇది సెన్స్ చేస్తుంది. దానిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను శాంసంగ్ ఏసీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ రిఫ్రిజిరెంట్ అండ్ పైప్ దగ్గర చెక్ రిక్వైర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. సో దీని మీద నేను ట్యాప్ చేస్తాను అనుకోండి, స్మార్ట్ థింగ్స్ యాప్లో దీని మీద మీరు ట్యాప్ చేస్తారనుకోండి, డైరెక్ట్ ఫోన్ కాల్ వెళ్తుంది. సర్వీస్ వాళ్ళు వచ్చి మీకు సర్వీస్ అయితే చేస్తారు. సో ఇట్లా మీరు మీ డివైజెస్ ఏదైతే మీరు కనెక్ట్ చేస్తారో అవన్నీ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని. ఇది కనెక్టెడ్ కిచెన్ అనే కాదు, మొత్తం అన్నీ ఒకదానితో కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి అటు నుంచి మనం వస్తూ ఉన్నాం. కనెక్టెడ్ కిచెన్లో మీకు రిఫ్రిజిరేటర్, మైక్రోవేవెన్, ఇండక్షన్ స్టవ్ ఇవన్నీ మీకు ఉంటాయి. అండ్ ఇవన్నీ మీకు శాంసంగ్ స్మార్ట్ థింగ్స్తో కలిసి వర్క్ అవుతుంటాయి, స్మార్ట్గా వర్క్ అవుతుంటాయి, ఏ సాయంతో వర్క్ అవుతుంటాయి, ఎనర్జీ సేవ్ చేస్తుంటాయి. అండ్ ఇప్పుడు మిగతా ప్రొడక్ట్స్ చూద్దాం. ఇది వచ్చేసరికి మీ హెయిర్ డ్రెస్సర్. ఇక్కడ మీరు బట్టలు పెట్టుకోవాలన్నమాట. మీరు ఏదైనా ఎక్కువ కాలం వాడిని ఉంటే లేకపోతే మంచిగా ఏదైనా రోజు వాడైనా కానీ బట్టలు పెట్టుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే వాటర్ తీసుకుంటుంది. ఇక్కడ మీరు వాటర్ పోయాల్సి ఉంటుంది. ఇది మీకు టీమ్ లాగా ఇప్పుడు మీ క్లాత్స్ని స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది అండ్ శానిటైజ్ చేస్తుంది. సో మీ క్లాత్స్ని ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట క్లాసెట్లో. ఇవన్నీ మీకు ఇంటెలిజెంట్ క్లాసెట్లో వస్తాయి. అండ్ థర్డ్ ఫైనల్ వచ్చేసరికి ప్రైవేట్ సినిమా అంటే మనకి ఖచ్చితంగా మీ ఇంట్లో థియేటర్లో కానీ ఎక్కడైనా కానీ ఎయిర్ కండిషనర్ అయితే ఉండాలి. సో ఇది చూస్తే మీకు ఇది విండ్ ఫ్రీ ఎయిర్ కండిషనర్. ఇది మీకు అప్ టు 2 టన్ వరకు అయితే ఉంటుంది. దీనిలో మొత్తం మీకు 23,000 హోల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు గాలి అయితే వస్తూ ఉంటుంది. సో నార్మల్ ఏసీలో మనకి గాలి మొహం మీద వచ్చి కొడుతుంటుంది కదా, దీని నుంచి మీకు గాలి వస్తున్నట్లు ఉండదు. ఏసీ రన్ అవుతుంటుంది, ఇక్కడ మీరు చేయి పెడితే మీకు గాలి వస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. సో అదే దీనిలో స్పెషాలిటీ. అండ్ ఇవి కూడా మీరు స్మార్ట్ థింగ్స్ యాప్లో చాలా కంట్రోల్ చేయొచ్చు. సో దీనిలో నాకు నచ్చిన కూల్ ఫీచర్ ఏంటంటే మీరు ఆటోలో పెట్టుకోవచ్చు. ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుని ఉంటుంది, ఎనర్జీ సేవ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన ఎనర్జీ సేవింగ్. ఇవన్నీ కూల్ ఫీచర్ ఏంటంటే మనం ఇంటికి వచ్చే ముందే ఏసీ మనం ఆన్ చేసుకోవచ్చు. అదే ఆటోమేటిక్ అనేది మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మీకు యాప్లో ఉంటుంది. యాప్లో మీరు మీ లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డిస్టెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎన్ని కిలోమీటర్స్ దూరం నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను, నేను ఇంటికి వచ్చే వరకు నాకు ఏసీ ఆన్లో ఉండాలి. సో ఇది థీమ్. సో అట్లాంటప్పుడు నేను నా జీపీఎస్ సహాయంతో డిటెక్ట్ చేసేది నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను అంటే నేను 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను ఇంటికి ఆఫీస్కి అంటే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ చేసేసిద్ది. నేను ఇంటికి వచ్చేసరికి ఏసీ ఆన్ అయి ఉంటుంది, రూమ్ కొద్దిగా కూల్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లా మీరు యాప్ నుంచి దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా అనిపించింది ఫీచర్. అంతేకాదు శాంసంగ్ ఏదైతే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయో వీటికి కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. మీకు మొబైల్ ఫోన్స్కి ఎట్లా అప్డేట్స్ వస్తాయి, వీటికి కూడా OT అప్డేట్స్ అయితే వస్తాయి. కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఇది మొత్తం శాంసంగ్ స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్. ఇవన్నీ మొత్తం 3 జోన్స్ మీకు ఇప్పుడు చూపించాను. సో వీటిలో మీరు ఏమైనా ప్రొడక్ట్స్ మీ ఇంట్లో యూస్ చేస్తున్నారా? సో నేనైతే ఏసీ యూస్ చేస్తున్నాను, రిఫ్రిజిరేటర్ యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ నేను స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాను. సో మీరు ఏదైనా యూస్ చేస్తున్నారా శాంసంగ్ ప్రొడక్ట్స్? వీటిలో ఇప్పుడు నేను చూపించినవి మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో వేస్తే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.